ఆత్మతంత్ర అంటారు. తప్పదు. లోకోద్ధరణం కోసం, లోకుల రక్షణం కోసం, అధికులని కావడం కోసం ఇతనిని వధించక తప్పదు. విశ్వాశ్రయ ఆత్మతంత్ర. అందరూ అనుకున్నట్టు చంపను, కోపంతో చంపను. నా ప్లాన్ నాకుంది, నా శక్తి నాకుంది, నా ఆలోచన నాకుంది. నా చేతులలో ఇతనికి మృత్యువుని ఇవ్వడం ద్వారా ఇతనిని పరగతికే పొందేటట్లే చేస్తాను. విశ్వాశ్రయ ఆత్మతంత్ర అంటారు. ఆ విశేషణాలలో ఉండే భావన ఎలా మనం భావించుకోవాలో అర్థం కాదు. దాన్నే పోతనామాచ్యుడు ఇంకా అందంగా వర్ణిస్తాడు. జంఘాలత్వముతో నగోపరిచరత్ సారంగ హింసక్రియం సారంగ హింసెచ్చనుల్లంఘింపన్ గమకించు సింహము క్రియం జన సంఘాతంబులు తల్లడిల్లా. హాహాకారాలు మిన్నుముడుతున్నాయిట. అలా జన సంఘాతం తల్లడిల్లిపోతూ ఉంటే ఆ స్వామి ఆ కంసుణ్ణి మంచమేంచి కిందకి పట్టి లాగాడట. లంఘించన్ దమకంబు మీదికి. లంఘించన్ ఎగరడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కల్పిస్తారు పోతనామాచ్యులు. ఎలా ఎగరాడట అంటే నగోపరిచరత్ సారంగ హింసెచ్చనుల్లంఘించున్ సింహముక్రియన్. కొండ పై ప్రాంతం మీద సంచరిస్తూ ఉండేటటువంటి ఆ మత్త గజాన్ని చూసి సంహరించడానికి ఎగిరే సింహం ఎలాగైతే ప్రయత్నం చేస్తుందో అలా ఆ మంచం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ కంసుణ్ణి వధించడానికి లంఘించన్ దమకంబు మీదికి, మంచం మీదకి లంఘిస్తేనట ఆ లంఘనంలోనే రణోల్లాసంబు భాసిల్లగన్. అబ్బా, యుద్ధానికి ఉవ్విళ్ళూరిపోతున్నాడు. ఇవాళతోటి జయాన్ని పొందాలి అని అనుకుంటున్నాడు. మంచగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునన్ కూలి. ఇంకేముంది, లంఘించిన తర్వాత మరి ఆయన అక్కడ ఉండేవాడు కాదు, కిందకి దిగినవాడు. మంచగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునన్ కూలి. కూలిన తర్వాత ఒక్కసారి ఇలా పరికించి చూశారట. అంత పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ పడిన దెబ్బే వినపడింది అంతే. ఏ సంచారము లేక చిక్కి, కదలిక లేదు, కదలటం లేదు, ప్రాణం ఉందో తెలియదు, లేదో తెలియదు. అలా ఉంటేనట ఏ సంచారము లేక సిక్కి జనులు హాహాకారంబు పొందనా. ఏం జరుగుతోందో తెలియక వాళ్ళు గోల పెడుతూ ఉంటేనట పంచత్వంబును చెంది ఉన్న విముతున్ పద్మాక్షుడిచ్చన్ వడిన్. చనిపోయినాడు ఆయన. ఆ చనిపోయినటువంటి ఆ కళేవరాన్ని ఈడ్చన్ వడిన్, ఈడ్చాడట. ఎలాగట? పంచాస్యంబు గజేంద్రము గజేంద్రమిడ్చు భంగిన. ఒక సింహం ఏనుగు కళేబరాన్ని ఈడ్చినట్లుగా ఈడ్చాడట. నమ్మేస్తావా ఆ మాటల్ని? కంసుని తాలూకు కాయం ఎంత ఉంది, ఆయన మీదకి లంఘించి ఆయన ప్రాణాన్ని తీసినటువంటి ఈ చిన్ని కృష్ణుని తాలూకు శరీరం అనగా ఎంత. మీరు మళ్ళీ వారి రూపాలను మరిచిపోతే కష్టం. కవులు అలా చెప్తూ ఉంటారు ఏదో ఒకటి, కానీ నమ్మేస్తామా? పంచాస్యంబు గదేంద్రమిడ్చు పగిదిన. ఏమో చిన్నవాడు పెద్దవాడు మంచి కరాటే ఫైటర్ మాత్రం బాహుబలోల్లాసి. అప్పుడే మల్ల యుద్ధం చేసి ఉన్నాడు కదండి, కనుక బాహుబలం బాగా ఉందని తెలిసింది. కనుక ఏడవడంలో ఏమాత్రం తొట్టుపడలేదట. చిన్నపిల్లవాడైనా ఆ కంసుని తాలూకు కళేబరాన్ని ఈడ్చి పారేశాడట. ఆ మధ్యలో ఒక అద్భుతమైన సన్నివేశం జరిగిందిట. ఆ కంసుడు ఆ స్వామి చేత కిందకి పడవేయబడుతూ ఆ స్వామి వైపు ఒక్కసారి చూసాడట, అంతే. ఆ చూపులోనే అతను చేసినటువంటి పాపాలకన్నింటికీ అనుభవం కలిగిపోయినదిట ఆయనకి. ఆ చూపు సామాన్యమైనది కాదు. ఆ దర్శనం ఆయనకి సర్వదా కలుగుతూనే ఉంది. ఇప్పుడు కాదు, దేవకి గర్భంలో స్వామి పడినప్పుడు కూడా ఏ పని చేస్తున్నా ఎలా ఉన్నా ఆ స్వామినే చూశాడు. ఆసీనః సంవిశన్ తిష్టన్ భుంజానః పర్యటన్ పిబన్ చింతయానో హృషికేశన్ అపశ్యత్ తన్మయం జగత్. ఇదే మనకి ప్రహ్లాద చరిత్రలో కూడా చెప్తారు. పానీయంబులు తావుచున్ గుడుచుచున్
ఇదే స్థితి ప్రహ్లాదునికి ఉంది, అదే స్థితి కంసునికి ఉంది. కాకపోతే వారిలో ఉండే భావన మాత్రం వేరు. అక్కడ ఉన్నది స్నేహము, అక్కడ ఉన్నది భక్తి, ఇక్కడ ఉన్నది భయం. మనకి రెండూ కావాలంటారు. అందుకే భయభక్తులతో మెలగండి అంటారు. మీకు భక్తి సాధ్యం కాకపోతే భయం ఉంచుకోండి, దానివల్లైనా మీకు తద్రూపత్వం అనేది కలుగుతుంది. ఆనాడు గర్భస్థ పిండాన్ని తలుచుకుని అంత భయపడినవాడు ఆయన తన కోసమే రేపల్లలో పడుగుతున్నాడు అని నారదుడు చెప్పేసరికల్లా అప్పుడు ఆయనకి అదే ఆలోచన కలిగించారు. స నిత్యతోద్విగ్న ధియాతమీశ్వరం పిబన్నదన్వాపి చరన్ స్వపన్ శ్వసన్. తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, నిద్రపోతున్నా, ఆఖరికి ఊపిరి తీస్తున్నా కూడా దదర్శ చక్రాయుధం అగ్రతో, ఆయన ఎదురుగానే కనపడేవాడట. ఏ రూపాన్ని అయితే ఆయన సర్వకాల సర్వావస్థలయందు దర్శనం చేస్తున్నాడో తమేవ రూపం దురవాపమాప అంటారు. ఆ రూపాన్నే, అది సులభంగా దొరికేది కాదు. దురవాపం ఆప, ఆ ఏ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆయన దర్శించాడో ఆ ఈశ్వరత్వంలో సారూప్యం అనేటటువంటి స్థితి ఈయనకి ఏర్పడింది ఆ స్వామి చేతిలో మృతిని పొందిన తరువాత అంటారు. దాన్నే పోతనామాచ్యులు రోష ప్రమోద నిద్ర భాష అసన పానగతులన్ పయట చక్రిన్ దోషరతి చూచి అయినను. అక్కడ ఉన్నది దోషరతి. ఆయనకి చెడు చేద్దామన్న తలంపుతోటే దర్శించాడు, ఆయనకి పెట్ల మంచి భావనతో దర్శించలేదు. దోషరతి చూచి అయినను, అయినప్పటికీ కూడా విశేష రుచిన్ కంసుడతని పొందే నరేంద్ర చెప్పేశాడు. అంచేత విశేషమైనటువంటి ఒక శక్తితో కంసుడు స్వామినే పొందాడు. స్వామి చేతిలో మరణాన్ని పొందిన కంసునికి స్వామిని చేరగలిగేటటువంటి భాగ్యము కలిగింది అని అన్నారు. ఇప్పుడు ఒక పోతనామాచ్యునిలో ఉండేటటువంటి ఒక భావ తీవ్రత అంటాను నేను, లేదా భావనలో ఉండేటటువంటి ఆ ఇంకా గాఢత. నిజం చెప్పాలి అంటే మా నాయన గారికి పోతన భాగవతం అంటే చాలా ప్రీతి. అప్పలాచార్య స్వామి వారికి సంస్కృత భాగవతం అంటే చాలా ఇష్టం. ఈ పోతన భాగవతం సంస్కృత భాగవతం అంత ప్రామాణికమైనది కాదు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటే వీరు దాన్ని ఖండిస్తూ చెప్తూ ఉండేవారు. అలా వారిద్దరూ సంభాషించుకుంటూ ఉంటే మేము వింటూ ఉండేవాళ్ళం చిన్నపిల్లలమైనప్పుడు. ఎందుకు నాన్నగారికి ఇంత ప్రేమ పోతన భాగవతంలో అంటే, పోతన భాగవతంలో ప్రతి ఘట్టాన్ని రసమయంగా ఆయన చేశాడు అని చెప్తారు. ఏదో ప్రహ్లాద చరిత్ర మనకు వరుసగా అన్నీ వస్తాయి, గజేంద్ర మోక్షం ఘట్టాలన్నీ. వాటన్నింటిలో లేని ఒక అద్భుతమైన సన్నివేశం ఈ కంస వధలో కూడా నాకు కనిపించింది. ఎప్పుడైతే కంసుడు వధింపబడ్డాడో, ప్రాణాలను పోగొట్టుకున్నాడో, వెంటనే ఒక పని జరిగిన తర్వాత, దుష్ట శిక్షణ ఏర్పడిన తర్వాత మన గ్రంథాలలో భేరులు మ్రోగాయి, ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది, దేవతల ఆనందంతో గీతికలు పాడారు, అప్సరలు నాట్యమాడారు. నేదుర్దుందుభయ వికిరం పుష్పవృష్టయ, ఏదో వరుసగా ఉంటుంది. మన భాగవతంలో కూడా అదే ఉంది. కానీ పోతనామాచ్యుని భాగవతంలో వెంటనేనట ఈ సన్నివేశం జరిగిన వెంటనే సంతోషించిన వాడెవడట అంటే, చేతుల తాళములొత్తుచు చేతో మోదంబుతోడ సిగముడి వీడన్ పాతరలాడుచు మింటన్ గీతము నారదుడు పాడే కృష్ణాయనుచున్ అంటారు. నారదుడు ముందు పాటలు పాడడం ప్రారంభించాడు. కృష్ణ కృష్ణ అని పాడుతున్నాడు. ఆ పాడుతున్నప్పుడు మామూలుగా వీణని మోగిస్తూ పాడడం లేదు. చేతుల తాళములొత్తుచు చేతో మోదంబుతోడ సిగముడి వీడన, జుట్టుముడి విడిపోయిందిట. పాతరలాడుచు, అద్భుతమైన పదప్రయోగం, తెలుగు నృత్యం చేస్తూ అని అర్థంట. మింటన్ గీతము నారదుడు పాడే
కృష్ణాయనుచు సూత్రధారుడు నాంది పలికాడు. వెంటనే పాత్రధారులందరూ ప్రవేశించారు. వారిజభవ రుద్రాదులు భూరి కుసుమ వృష్టి కురిసి పొగడిరి కృష్ణం భేరులు మోసెను దివిపై నిర్జర నారులను ఆడిరి బహువిధ నర్తనములు నృపా అంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆడారు. కానీ ఈ కంసవధ వల్ల ఆనందం కలిగి ముందుగా తన ఆనందాన్ని ప్రకటించిన వాడెవరు అంటే నారదుడు అని అక్కడ అద్భుతమైనటువంటి ఒక అందమైన అంటే ఏ నారదుడైతే కంసవధకి ప్రేరకుడైనాడో, ఏ నారదుడైతే కంసని హృదయంలో భయాన్ని రగిలించాడో, ఏ నారదుడైతే లోక కళ్యాణం కోసం తననికి కలహభోజనుడు అని పేరు పొందడానికి కూడా సిద్ధపడ్డాడో, ఆ నారదునికే ఆ కంసుని వధ కలిగిన తర్వాత మొట్టమొదట ఆనందం కలిగిందనే ఆ పోతనామార్చిని భావన చాలా అందంగా ఉంది అని అనిపించింది. ఉందేమో అని మళ్ళీ భాగవతంలో వెతికాను, ఇది కూడా మనకి ఆ శ్లోకం ఉంటుందేమో అని. అంటే ఉండాలన్న నియమం లేదు, కానీ అదొక అద్భుతమైనటువంటి ఆర్ద్రమైన హృదయంతో ఆ పోతనామార్చుడు చెప్పినటువంటి ఒక చిన్ని పద్యం అన్నమాట. ఇలా ఈ స్వామి చేసినటువంటి ఈ కంస వధ వలన మధురా నగరపు జనమంతా కూడా ఆనందాన్ని పొందారట. మధుసూదన సత్కరుణా మధుర విలోకనముల విముక్త మానస భయులై మధుసూదన సత్కరుణా మధుర విలోకనముల విముక్త మానస భయులై. అంతవరకు కంసునికి భీతి ఉంది, కంసుని వలన భీతి ఉంది. దొంగ భయం అని మాకు ఒక సమాసం చెప్తారు, చోర భయం అని. చోరాద్భయము చోరస్య భయం కూడా కావచ్చు. చోరాద్భయం అనే మాకు చెప్తూ ఉంటారు పంచమే తత్పురుష అని. కంస భయం అన్నప్పుడు, కంసభీతి అన్నప్పుడు కంసస్య భీతి కంసాద్భీతి అని కూడా అనుకోవచ్చునేమో, పెద్దలు మన్నించాలి. ఆ కంస భీతి తొలగింది, కంసునికి భయం పోయింది, కంసుని వలన భయం పోయింది. ఎందువలన? మధుర విలోకన విముక్త మానస భయులై మధుర వచనముల తారును. అంతవరకు నోరు విప్పలేదు, వీళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తున్నారండి. మధుర వచనముల తారును మధురా నగరంపు జనులు మనిరి నరేంద్ర. హాయిగా ఆనందంగా ఉన్నారట. తల్లిదండ్రుల సంఖ్యలను మళ్ళీ తొలగించాడు, ఉగ్రసేనునికి పట్టం కట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మధురా నగరంలోనే ఉండాలి అని స్వామి నిశ్చయించుకున్నాడు అని అంటారు. మనస్సు కామం అని అనుకుంటే కాల చక్రంలో భ్రమణానికి లోనవుతూ కాలనేమి ఆ చక్రానికి ఒక కమ్మిగా కోరికల తాలూకు భ్రమణంతో అతలాకుతలంగా ఉండేటటువంటి ఈ మనస్సు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల విముక్తిని పొంది పరమాత్మలోనే మళ్ళీ ఐక్యాన్ని చెందుతుంది. దీని వలన ముందుగా జరిగేది సాధు సంత్రాణము, తర్వాత దుష్ట సంత్రాసము, దుష్ట శిక్షణము. ఆ తర్వాత మధురా నగరపు జనంలాగే లోకమంతా కూడా ధర్మ ప్రవృత్తిని కలిగి ఆనందంగా మనగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక ఈ మూడు కూడా తల్లిదండ్రులని శృంఖలాబద్ధులనుగా విడిచిపెట్టకుండా విడిపించడం ద్వారా సాధు పరిత్రాణం చేశాడు. తన మానవ అవతారంలో మానవ కర్తవ్యాన్ని లోకానికి బోధించాడు. దుష్ట శిక్షణం చేసి మనస్సుని అరికట్టండి, మనస్సుని కోరికలకు వశం చేయకండి అని బోధించాడు. ధర్మాన్ని నిలిపి ఉంచాడు. సాధు పుంగవులు లోకంలో నిర్భయంగా సంచరించేటటువంటి స్థితిని ఆయన కలుగచేశాడు. ఆనాడు వాళ్ళందరూ ఆనందంగా ఉండొచ్చండి. కానీ ఇవాళ ఈ కంసవధ లాంటి ఎందుకు 3 రోజుల నుంచి ఈ భాగవతంలో ఘట్టాలన్నీ మాకు వినిపించి మా సహనానికి పరీక్ష పెడుతున్నారు, దీనివల్ల మాకేమిటి లాభం అని అడిగితే, ఎప్పుడూ పాపం మా ఆళ్వార్లు ఉన్నారే మనకు ఆ లాభాలని ఏకరువు పెడుతూనే ఉంటారు. ఏ రామాయణం లాంటి ఉద్గ్రంథాలకో చివరిలో మాత్రమే ఫలశ్రుతి ఉంటే ఆళ్వార్ల దివ్య ప్రబంధాలకి అడుగడుగునా ఫలశ్రుతి.
ప్రతి 10 పాసురాలకి ఒక ఫలాన్ని మనకి చెప్తూనే ఉంటారు. అలా కృష్ణ అవతార వైభవాన్ని అనుభవిస్తూ ఆళ్వార్లు చెప్పినటువంటి ఒక పాసురం ఉంది. ఎందుకు ఈ లోకంలోకి అవతరించాడు స్వామి? వేండిత్తేవరిరక్క వందు పిరందదుం. దేవతలందరూ వెళ్ళి ప్రార్థన చేస్తే వచ్చి ఈ లోకంలో అవతరించాడు. అవతరించిన వాడిని ఉన్న చోట ఉండనివ్వలేదే. వీంగిరుళ్వాయ్ పొండు అండు అన్నై పులంబా. చిట్ట చీకటిలో వద్దునైనా ఇక్కడ మరి నువ్వు కలహానికి కారకుడివి కావద్దు, వెళ్ళిపో అని తల్లి శాసిస్తే అంగు ఓ రాయర్కులం పుక్కదు. వెళ్ళిపోయినాడు ఆయర్కులానికి. కాండలిన్ని వళర్ందు. ఒదిగి ఆయన అక్కడ పెరిగాడట. అందుకే మా కూరత్తాళ్వాను నిలదీస్తారు పరమాత్మని, ఏమయ్యా ఏం నువ్వు చేస్తున్న తమాషా నాకు అర్థం కాదు అసలు. యా పూతనా శకటమర్జునయోశ్చ యుగ్మం బాల్యోచితాన్యపరచేష్ఠిత విస్ఫులింగే యస్యాలభంత సలభత్వమహో నిగూఢః సత్వం వ్రజే వవృధిషే కిల కంసభీత్యా. పూతన, శకటాసురుడు, అర్జున యుగ్మము వీరందరినీ నువ్వు నిర్జించడం అనేది నీ బాల్యోచితమైన అన్యపరములైన చేష్టలు, వాళ్ళని చంపడం కోసం చేసిన చేష్ట కాదు. ఆకలేస్తోంది నీ ఏడ్చు, కాలు సాగింది, శకటం అక్కడ విరిగింది. అలాగే పూతన, అలాగే దొర్లుకుంటూ వెళ్ళావు పాక్కుంటూ, 2 చెట్లు అటు ఇటు. బాల్యోచితాన్యపర చేష్ఠిత విస్ఫులింగే యస్య ఆలభంత శలభత్వం. ఆ దీపంలో మిడతలలా అయిపోయినాయే ఆ రాక్షసుల తాలూకు ప్రయత్నాలు. రాక్షసులు కూడా అహో నిగూఢ సహాత్వం, అలాంటి గొప్పతనం కలిగిన నువ్వు వ్రజే వవృధిషే, ఆ వ్రేపల్లెలో పెరగడం ఏమిటయ్యా? కంసభీత్యా, కంసుడంటే నీకు భయమా ఏమిటో, నాకంతా అయోమయంగా ఉంది అంటారు. అలాగా అంగోరాయర్కులం పూందు వెళ్ళి కాండలు ఎన్ని వళర్ందు, అలా పెరగడానికి ఒకటే ఒక లక్ష్యం. కంజనై తుంజ వంజం చేయదు. ఆ కంసుణ్ణి చంపాడు అని అనరు ఆళ్వార్లు. కంజనై వంజం చేయదు, కంసుడు వధింపబడేటట్లుగా ఏదో తెలియని ఒక మాయ చేశాడట స్వామి. ఆ చరిత్రని ఈండు నానలత్త పెతే, ఇవాళ నేను దాన్ని అనుసంధానం చేయగలిగినటువంటి ఒక సౌభాగ్యాన్ని పొందేనే. ఎనక్కు ఈని ఇగళుళదే, ఎనక్కెన్న విగళుళదే అంట. ఇంకా నాకేం దుఃఖం, ఇక నాకేమి కలత ఉంది కనుక, ఇక నాకేమి కొరత ఉంది కనుక, అలాంటి స్వామి వైభవాన్ని వర్ణించగలిగేటటువంటి ఒక భాగ్యం నాకు ఏర్పడిందే. ఎనక్కు ఎన్న ఇగలుళదే, ఇక నాకేమి దుఃఖం ఉంది కనుక అంటారు ఆళ్వార్లు. అలాగే స్వామి యొక్క వైభవ చరిత్ర ప్రతిపాదకమైనటువంటి అద్భుతమైన శ్రీమద్ భాగవతంలో ఉండేటటువంటి ఒక ఘట్టాన్ని అనుసంధానం చేయడానికి తగినటువంటి ఒక అవకాశాన్ని అందించినటువంటి పెద్దలకి కృతజ్ఞతా సమర్పణం కావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమద్ భాగవతం సంస్కృతం చాలా బాగుంటుంది, తెలుగు భాగవతము బాగుంటుంది. అందులో ఈ ఘట్టం మనకు సంబంధించింది. చాణూరుడు అంటే ఎవరో కాదు, మనవాడే. చాణూరు ఆంధ్ర నిషూదన అని మనవాడేటవాడు. ఆంధ్రజాతి వారు మిలిటెంట్ యాక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళు, మంచి శౌర్యం కలవాడు. ఇప్పటికి కూడా మన ఆంధ్రదేశంలో కుస్తీ పట్లు పట్టడం, మల్లయుద్ధం చేయడం అనేది ప్రాచీన కాలంలో ఉండేది. మనకు ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు అవి చేస్తున్నప్పుడు రాత్రిపూట చక్కగా వీళ్ళందరినీ కూడా కుస్తీలు పెట్టించి చేయించేవాడు. రాత్రి 9-10 మా వాళ్ళకి, మా వెంకటాచార్య స్వామి వారికి, ఆ ముత్తిపల్లి పెద్దవారు మా అగ్రహారాల్లో ఈ పనులు చేసేవాళ్ళం. రాత్రిపూట ఉత్సవాల్లో ఈ కుస్తీ పట్లు పట్టడం అనేటువంటిది ఉండేది. అందరూ చక్కగా కూర్చుని హాయిగా అవి చూస్తుండేవాళ్ళు. అటువంటి ఒక రకమైనటువంటి ఈ బుద్ధి శౌర్యం కంటే కూడా
శారీరకమైనటువంటి బలం కలిగినటువంటి జాతి మన ఆంధ్ర జాతి. సరే, మన జాతివాడు ఒకడు ఆనాడు ఆ విధంగా స్వామి యొక్క చేతిలో దెబ్బలు తిని మరణించడం మనకు ఆ కథతో ఉండేటువంటి సంబంధం అనుకోండి. ఇక్కడ 3 రకాల మనఃప్రవృత్తులు ఉంటాయి. మనస్సు మెత్తబడటం కావాలి, భగవంతుని యొక్క రూపం మన హృదయంలో అంకితం కావాలి, మనస్సులో అంకితం కావాలంటే మనస్సు మెత్తబడాలట. మనస్సు ఎప్పుడు మెత్తబడుతుంది? మనస్సు కాలిపోకూడదు, మనస్సు పనికి రాకుండా పోకూడదు. మనస్సు మెత్తబడాలి, మెత్తబడిన దానిలో మరొక రూపము అంకితం కావాలి. చిత్త వికాసము, చిత్త ధృతి, చిత్త ప్రజ్వలనం అని 3 రకాల మనఃప్రవృత్తులు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒళ్ళు మండిపోతుంది, గుండెలు మండుతున్నాయి, ఒళ్ళు మండిపోతుంది అంటాం. అలా మండిపోయినప్పుడు ఏ విషయమైనా మండిపోతుంది, అది నిలబడదు. ఒకప్పుడు మనస్సు అసలు తెలియదు, అసలు ఉందో లేదో అనేటువంటి తెలియనటువంటి స్థితిలో మోహంలో పడిపోతుంది, అలా విస్తరించిపోతుంది. ఒక అద్భుతమైనటువంటి దృశ్యం చూసినప్పుడు మనస్సు ఇలా పరుచుకున్నట్టు అయిపోతుంది. కానీ మనస్సుకు బాగా శోకం కలిగినప్పుడు, మనస్సుకు బాగా ప్రేమ పట్టినప్పుడు, మనస్సులో దృఢమైనటువంటి భయం వచ్చినప్పుడు మనస్సు ద్రవిస్తుందన్నారు. చిత్తద్రవ్యం జతువత్ స్వభావాత్ కఠినాత్మకం. ఈ మనస్సు అనేటువంటి ద్రవ్యం లక్కలాగా సహజముగా చాలా కఠినమైందిట. తాపకైర్ విషయైర్యోగే ద్రవీభవతి నాణ్యథ. దాన్ని కాల్చేటువంటిది, దాన్ని ద్రవపరిచేటువంటి, స్వరూపనాశనం కాకూడదు, ప్రజ్వలనం కాకూడదు, అది కరిగేటట్టుగా చేసేటువంటి ఒక సన్నివేశం కనుక ఏర్పడినట్టయితే ఆ సన్నివేశంలో అది కరుగుతుందట. కరిగినప్పుడు అందులో ఏది వేస్తే అది చక్కగా అది అంకితం అవుతుందట. ఇదిగో ఇక్కడ భయం, భయం అనేటువంటి స్థితిలో భగవంతుని యొక్క స్వరూపం మనలో, మన మనస్సులో దృఢంగా ఉండాలంటే మనకు ప్రేమ అయినా ఉండాలి, లేదా ఒక రకమైనటువంటి ఆర్తి కావాలి. అయ్యో ఇంత కష్టంలో ఉన్నాను స్వామి, నువ్వు వస్తే తప్ప, నీవే తప్ప ఇతఃపరం మీరు కానీ ఆ గజేంద్రులాగా ఆర్తి, గజేంద్రుడుకున్నటువంటి ఆర్తి, లేదా కంసునిలాగా భయం అన్న ఉండాలి. ఈ భయస్థితిలో మనస్సు ఏ రకమైనటువంటి ప్రవృత్తిలో ఉంటుందో ఆ ప్రవృత్తి యొక్క ప్రభావం మన తరువాత జన్మైంది ఉంటుంది. దానికి ఉదాహరణని మన జడభరతుని యొక్క కథ చెబుతారు. జడభరతుడు వారు ఆయన పాపం తపస్సు చేసుకుంటుంటే ఒక గర్భిణి అయినటువంటి ఒక హరిణము అది వెనక నుంచి ఒక పెద్ద పులి తరుముకుంటూ వస్తుంటే, క్రూరముఖం వస్తుంటే అది ఇలా దూకుతూ పరిగెత్తుకుంటూ వచ్చిందట. అది గర్భిణి, ఆ లేడీ పిల్ల, ఆ లేడీది. ఆ భయ దశలో దాని గర్భంలో ఉండేటువంటి పిండం కాస్త జారి కింద పడింది. అది చిన్నపిల్ల. ఈ దూకుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ జల ప్రవాహంలో ఆ తల్లి కాస్త పడిపోయింది, అది ఒడ్డుకుపోయింది. ఈ బిడ్డ ఒడ్డున పడింది. ఆ దశలో తపస్సు చేసుకుంటున్నాడు భరతుడు. అది చూచాడు. చూచి ఆయన హృదయం ఆర్ద్రమైంది, దాని ఏందో ఒక ప్రేమ పుట్టింది. దాన్ని రోజు పెంచడం ప్రారంభించాడు. దాన్ని దర్భకవళంలో పెట్టి వాటితో నెమ్మదిగా పెంచారు. పెంచితే ఈ మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే చిత్త సంఘం అంటారు. ఈ సంఘం ఎప్పుడైతే వచ్చిందో దానితోటి దాని ఏంది సంకల్ప జాగరహ అని ఒక ప్రక్రియ వరస ఉంటుందన్నమాట. అది కావాలి, దాని గురించినటువంటి ఆలోచన, అదే యావ. చిట్ట చివరికి అది లేకపోతే బ్రతకలేనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. పాపం చిట్ట చివరికి దేహత్యాగం చేసేటప్పుడు జడభరతుని యొక్క ఆ మనస్సులో తాను పెంచినటువంటి లేడి పిల్లను మనస్సులో భావన చేసేట. చేస్తే ఉత్తర జన్మ తాను మళ్ళీ మృగముగా పుట్టవలసినటువంటి స్థితి వచ్చింది. ఇది మనకు ఉదాహరణ చెబుతారు. అందువల్ల చిట్ట చివరి దశలో, దేహత్యాగ దశలో మానసికమైనటువంటి ప్రవృత్తి ఎలా ఉంటుందో ఆ ప్రవృత్తి యొక్క ప్రభావం మనస్సు మీద దృఢంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మన అమ్మ ఆవిడ చెప్పినట్టుగా వాడి శ్వసన్ ఏదో భుంజాన శయాన, భుంజన్ శయాన తిష్టన్, ఇలా ఏ దశలోనైనా సరే చక్రాయుధుని యొక్క రూపాన్నే భావన చేస్తున్నాడు. వీడి యొక్క మనఃప్రవృత్తి స్వామికి తెలుసును కనుక ఏం చేశాడు, వాడిని లాగి, అంటే అక్కడక్కడ 2 పరాశర భట్టుది వీరిది ఇంచుమించు ఒకటే సన్నివేశం అనుకోండి, మంచి మించి కేశములు పట్టుకు లాగాడు. లాగేటప్పటికల్లా భయం ఉన్న దశలో శరీరం తేలికవుతుందట. మంచి ఉత్సాహంగా ఉన్నట్టయితే ఎదురువాడిని ఏమైనా కొట్టాలి అనుకుంటే ఇది చులకనగా ఉండే శరీరమైనా దృఢం అవుతుంది, అది చాలా గట్టిది అవుతుంది. మనకు తెలుసును సార్, రివటలాగా ఉంటాడు కానీ వాడు పట్టుకుంటే వాడు సాగుతుంటాడు. వాడు ఎందువల్ల వాడిలో ఒక రకమైనటువంటి అధ్యవసాయం ఉంది. అదే మానసికమైన దౌర్బల్యం ఉన్నవాడికి శరీరం కూడా ఆటోమేటిక్గా దుర్బలం అయిపోతుంది. వాడు దుర్బలం అయిపోయాడు, వాడు ఏమీ బరువు లేదు, భారరహితుడు కంసుడు. అటువంటి వాడిని ఆ భీతుడిని పట్టుకుని జుట్టు పట్టుకు ఇలా బడబడా కిందకి లాగాడు. లాగి ఇలా పడేసి మీద తాను ఇలా పడ్డాడు.
ఇలా పడేటప్పటికల్లా వాడి యొక్క దృష్టి మానసిక ప్రవృత్తి ఎదురుకుండా ఉండేటువంటి చక్రాయుధుడైనటువంటి స్వామి మీద చతుర్భుజములతోటి శంఖచక్రములతోటి ఆ సాక్షాత్కరించిన రూపం మీదే ఉండటం చేత ఎం భావం స్మరన్ మర్త్య చేయతి అంతే కళేవరం, చిట్ట చివరి దశలో కళేవరాన్ని వదిలేటప్పుడు ఏ భావాన్ని స్మరిస్తూ ఆ దేహాన్ని వదులుతాడో తంతమేవ ఏతి కౌంతేయ, ఇది నిశ్చయం ప్రతిజ్ఞ చేశాడు. ఆ భావాన్ని వాడు పొందగా తప్పదు. అది మంచి అయితే మంచిది, చెడైతే చెడు. ఇప్పుడు భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం మనస్సులో ఎప్పుడైతే రూఢమైందో వాడు చక్రాయుధత్వాన్ని సారూప్య సిద్ధిని పొందాడు. మమ సాధర్ణ్యమాగతాహ అన్నట్టు నిరంజన పరమం సామ్యముపైతి అనే ముక్తిని పొందాడు. ఇది శాస్త్రీయమైనటువంటి ప్రక్రియలోనే జరిగింది, ఇందులో ఏమీ లేదు. రెండవది పోతన గారు వర్ణించిన దానికి ఇందులో చిన్నది ఉన్నది. దేవదుందుభయో నేదు అక్కడ ఉంది. దేవదుందుభయో నేదు బ్రహ్మేశాద్యా విభూతయ, పరమాత్మ యొక్క విభూతులైనటువంటి బ్రహ్మేశాదులు వాళ్ళంతా కూడాను పుష్పాలిస్తూ ననృతు నృత్యం చేశారట. బ్రహ్మగారు ఈశ్వరుడు, బహుశా నారదాదులు కూడా అందులో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఉన్నప్పుడు వాడు వెనకాలే వింటారు కదా వీరు. అందువల్ల దేవదుందుభులు మ్రోగాయి, పుష్పవృష్టి కురిసింది. అది రామాయణ శైలి. దేవదుందుభయోనేదు పుష్పవృష్టి చక్రాత్యుత అంటాడు ఆయన. ఎక్కడైనా ఈ మాటే వాల్మీకి గారు. ఆ వాల్మీకి గారికి వ్యాసుడు గారు కాపీ చేసేస్తారు చక్కగాను ఆ మునిని. ఈ చక్కటి సన్నివేశాన్ని అని చెప్పారు. మన పోతన గారు మరింత అందంగా చాలా బాగా చెప్పారు. బంగారానికి తావెబ్బినట్టుగా మరి తెలుగు భాగవతంలో వారు చేశారు. మా జానకి గారు 3 భాషల్లోనూ అది దివ్య ప్రబంధం తండ్రి గారి దగ్గర బాగా సేవించారు. సేవించడం కాదు, ఊరికనే సేవించుంటే ప్రయోజనం లేదు. తమలాగా చక్కటి ఆ అభినవేశం కలిగేట్టుగా విజయనగరంలో ఎంతో మందికి ఈ దివ్య ప్రబంధాన్ని, ఆ 7 భగవద్ విషయాన్ని వారు చక్కగా పాఠనం చేస్తున్నారు, అధ్యాపనం చేస్తున్నారు, ఎంతో మందిని తయారు చేస్తున్నారు. తాము అధ్యాపకురాలుగా సంస్కృత భాషను అధ్యాపనం చేస్తున్నారు కనుక సంస్కృత భాగవతంతో పరిచయం ఉన్నది. తెలుగు వారింట్లో ఉంది. వారి నాన్నగారు తెలుగు లెక్చరర్గా పనిచేసినటువంటి వారు. వారు ఉభయ భాషల యందు మంచి ప్రావీణ్యం కలవారు. తెలుగు పద్యములు అందంగా రాయగలిగినటువంటి వారు. మన కవి గారి కవిరత్న గుదిమెళ్ళ రామానుజాచార్య స్వామి వారి లాగా మన వాళ్లలో ఆశువుగా కవిత్వం చెప్పగలిగిన వారు ఎటువంటి వారు, అలాగే వారు కూడా చక్కటి తెలుగు కవిత్వం చెప్పగలిగినటువంటి వారు. ఈ 3 సంస్కారాలు పుడికిపుచ్చుకుని ఈ కంస వధ కాకుండా చాలా భగవద్లీలగా భగవద్వైభవంగా మన ముందు ఆవిడ ఆవిష్కరించినందుకు సర్వదా కృతజ్ఞతలు. మా టీవీ మనందరి టీవీ. చిన్నాడికి తినే వస్తువు, పెద్దాడికి ఆట వస్తువు. చిన్నాడు ఎంత అల్లరివాడు, పెద్దాడు అంత అమాయకుడు. ఇద్దరూ ఇంత వేరుగా ఉన్న చర్మం ఒక్కలాగే. 3 ఏళ్ల వయసు వరకు చర్మం తేమను కోల్పోతుంది. అందుకే ఒక పావు బేబీ లోషన్ మంచి గుణం ఇప్పుడు జాన్సన్స్ బేబీ సోప్ లో. బేబీ సాఫ్ట్ చర్మం 3 ఏళ్ల వయసులో కూడా. ఈ సకల చరాచర సృష్టిలో సర్వరూపాలు అమ్మ యొక్క స్వరూపాలే, మాతృమూర్తి యొక్క దివ్య స్వరూపాలే. సర్వం శక్తిమయం జగత్. తరతరాల జనవాహిని వారధిరా స్నేహం, నవతరాల పరిమళాల సారధిరా స్నేహం. మూట్లో విడున్నాడేమిట్రా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. సార్ అన్నట్టు వీడికి పడుకోవడానికి ప్రాబ్లం కదా, ఎక్కడ ప్లేస్ లేక మూటలో పడుకున్నాడేమో. లేమ్మా లే. శవాన్ని కట్టాడు గోన్సంచులు కట్టి పారేస్తారా? ఇంకా నయం ఏ ఉత్సవం దగ్గరలోనే పడేశారు కాదు. అంత టైం ఎక్కడదండి? అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళేంత అర్జెంట్ పనే వచ్చింది. అరే పన్నుండి వెళ్ళని చెప్తున్నానుగా, సొంత పిల్లలు నిలదీస్తావే. ప్రాబ్లం ఏంటండి? నాదే ప్రాబ్లం అయితే మీకెందుకు? ఆర్చడానికి తీర్చడానికి మీరేమన్నా నాకు తాళి కట్టిన మొగుడా? గుండెల నీళ్లు
కురుస్తుంది ప్రేమ జల్లు. తోడు దొరికితేనే ఇంపు సొంపులే, జోడు కుదిరితేనే రంజు రంజులే. తోడు దొరికితేనే ఇంపు సొంపులే, తోడు కుదిరితేనే రంజు రంజులే. ఊహలెన్నో రేపుతుంది వాన జల్లు.